దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న కాపుల రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ 5% కోటా కార్పొరేషన్ నిధులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని కాపు జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా బాధ్యత వహించి అసలు కాపు డిమాండ్లను పరిష్కరిస్తారా లేదా అనే విషయంలో కూడా ఒక స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది. భోగాపురం వస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయకపోతే కాపు సమాజాన్ని చులకన చూసినట్టు అవుతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 5% కాపుల కోటాకు సంబంధించే కావచ్చు, అదేవిధంగా గతంలో దామోదర సంజీవయ్య పునరుద్ధరించిన బీసీ కాపు తెలగ ఒంటరి బల్జ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణపై కూడా భారత ప్రధానమంత్రి ఒక స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుత పాలక వర్గాలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాపుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయని కూడా ఆయన మండిపడ్డారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం లేదని, విదేశీ విద్యతో పాటు కాపులకు సంబంధించి భూముల అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితిపై కూడా కాపుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరిపై నరేంద్ర మోడీ అయితే ఒక ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లాల్సిందేనని ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేయడం అయితే జరిగింది. కాపు సెంటిమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ఉందని, కాపుకు ఓట్లు కావాలి కానీ కాపుల సమస్యలు మాత్రం, కాపుల సెంటిమెంట్ మాత్రం పట్టదా అంటూ ఆయన పాలక వర్గాలను అయితే నిలదీశారు. అంతేకాకుండా దీని విషయంలో భారత ప్రధానమంత్రిని డైరెక్ట్గా నిలదీయదలుచుకున్నామని, ఈ విషయంలో ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడానికి కూడా వెంకాడే సమస్య లేదని జేటీ రామారావు డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కాపు దిగ్గజంగా పేరొందిన నేపథ్యంలో వారు లేని లోటు తీరిందని అంటూనే ఆయన కాకినాడ జిల్లాకు ముద్రగడ పద్మనాభం పేరు పెట్టాలని కూడా ప్రత్యేకంగా జేటీ రామారావు అయితే డిమాండ్ చేయడం జరిగింది. కాపు సెంటిమెంట్ను వాడుకోవడం తప్పితే, కాపు ఓట్లను వాడుకోవడం తప్పితే కాపుల డిమాండ్లకు సంబంధించి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడాన్ని భారత ప్రధానమంత్రి మోడీ కూడా తీవ్రంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో మరోవైపు ఉద్యమం తారాస్థాయికి చేరకముందే కాపుల రిజర్వేషన్లను పునరుద్ధరించాలని, కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా 5%పై తేల్చాలని, అదేవిధంగా భూములు అన్యాక్రాంతం కావడంపై, అదేవిధంగా మరోవైపు కాపు కార్పొరేషన్కు నిధుల కేటాయింపుపై కూడా భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ హోదాలో ఒక స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా లిఖితపూర్వకంగా ఓరల్గా కూడా ఆదేశాలు ఇవ్వాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా జేటీ రామారావు అయితే ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దివంగత నేత కాపు ఉద్యమ నాయకులు స్వర్గీయ డాక్టర్ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లాకి డాక్టర్ ముద్రగడ పద్మనాభం కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి కూడా మేమంతా కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో కాపు కార్పొరేషన్కి నిధులు కానీ, కాపు కార్పొరేషన్కి సంబంధించిన విద్యా దీవెన కానీ, విదేశీ విద్య కానీ, అలాగే కాపు భవనాలకు కేటాయించిన భూములు కానీ అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటి మీద కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రేపు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్కి విశాఖకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాపుల సమస్యల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు తప్పు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్లు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. కాపు సెంటిమెంట్ బలంగా ఉంది. కాపు ఓట్లు కావాలి కానీ కాపు సమస్యలు మాత్రం పరిష్కరించడానికి ఏ ఒక్కరూ కూడా స్పందించట్లేదు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్లో కాపుల సమస్యల మీద మేము పరిశీలన సిద్ధంగా ఉన్నాము. ఒక కమిషన్ కానీ, కమిటీ కానీ, లేదా బీసీ స్టేటస్ కానీ, ఈడబ్ల్యూఎస్లో కానీ మేము స్పష్టంగా ఉన్నామని చెప్పి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జేటీ రామారావు, ఏపీ కాపు జేఏసీ నాయకులు.